శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాభైరవ పూజిత, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 231వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాభైరవ పూజితాయే నమః అని చెప్పాలి. భౌ లేదా భై అను రవమును పుట్టించువారు భైరవులు అని ఒక వ్యుత్పత్తి అర్థం. ఈ అర్థంలోనే కుక్కలను భైరవులు అని కూడా అంటారు. భరణ రమణ వమనకర్త భైరవ అంటే రప్పించడం, ఒప్పించడం, భరించడం లక్షణాలు కలవి అనగా సృష్టి స్థితి లయకారక లక్షణం కలవాడు భైరవుడు అని ఇంకో వ్యుత్పత్తి అర్థం. ఇటువంటి లక్షణాలు కల భైరవులు మొత్తం మీద 8 మంది ఉంటారు. వారి పేర్లు అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. పరమేశ్వరుని ఒక్కొక్క అంశతో వీళ్ళు ఉంటారు. వీరందరి సమష్టి రూపమైన భైరవుణ్ణి మహాభైరవుడు అంటారు. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుణ్ణే ఈ మహాభైరవుడు అంటారు. ఈ మహాభైరవుణ్ణే మార్తాండ భైరవుడని అంటారు. మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు. అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత అయింది. మంత్రశాస్త్రంలో ఇంకో విధమైన సమన్వయం ఉంది. క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ త త ద ధ ప ఫ బ భ. ఈ 5 వర్గాల్లో చివరి అక్షరాలైన ఘ ఝ ఢ ధ భాలను కూడా భైరవ పదంతో సంకేతిస్తారు. ఈ అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇవి భీకరమైన శబ్దోచ్చారణ కలిగినవని తెలుస్తుంది. కుక్కలు కూడా ఇటువంటి శబ్దాలనే చేస్తాయి. అందుకే కుక్కలను భైరవులని కూడా అంటారు. ఈ 5 భైరవుల్లో చివరిదైన భ అక్షరాన్ని మహాభైరవుడు అంటారు. ఈయన మొదటి నలుగురి కన్నా పెద్దవాడు. భైం, భైమి అనే పదాలతో సంబంధం ఉండే భీమ పదం కూడా పరమేశ్వరుణ్ణే సూచిస్తుంది. ఇంకొక చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఉంటుంది. వీటికి భవిష్యత్ కాల జ్ఞానం కూడా ఉంటుంది. అందుకనే వీటిని కాలభైరవులు అని కూడా అంటారు. ఏదైనా ఒక సన్నివేశం లేదా సంఘటన జరిగిన తర్వాత కానీ అది జరిగినట్లు మనకు తెలీదు. కానీ ఈ కాలభైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది. ఒక వీధిలో రాత్రిపూట ఒక్కొక్కప్పుడు కుక్కలు ఒక రకమైన విషాదకర రావాలు చేస్తాయి. పెద్దవాళ్ళు వాటిని కసిరి తోలేస్తారు. త్వరలోనే ఆ వీధిలో ఒకరు చనిపోతారు అనే విషయం ఈ భైరవులకు ముందే తెలుస్తుంది. అందుకనే అవి అలా విషాదకర రావాలు చేస్తాయి. రాబోయే భూకంపాలను కూడా ముందే పసిగట్టే లక్షణం ఈ భైరవులకు ఉంటుంది అంటారు. అలాగే మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనల్ని రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు కొన్ని ప్రతివారిలోనూ ఉంటాయి. రాయి విసిరబడి మనకు అది తగిలే లోపలే కనురెప్పలు మూతపడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం లాంటివి మనలోని ఈ కాలభైరవుల వల్లే జరుగుతుంది. ప్రాణం పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనీయకుండా చేసే భైరవుడు మహాభైరవుడు అని సమన్వయించుకోవాలి. మహాభైరవుడు, మార్తాండ భైరవుడు అను పేర్లతో పిలువబడు ఆదిత్య మండలాంతరవర్తి అయిన నారాయణునిచే పూజింపబడినది అని, మనలోని అజ్ఞాత శక్తులచే పూజింపబడినది అనగా తన ఆజ్ఞలకు బద్ధులైన అజ్ఞాత శక్తులు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, ఇది అమ్మవారి 16 అక్షరాల నామం. ఇది 232వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః అని చెప్పాలి. మహేశ్వర అంటే సదాశివునిచే అని, మహాకల్ప అంటే మహాప్రళయ సమయమునందు చేయబడు అని, మహాతాండవ అంటే గొప్ప తాండవ నృత్యమును చూడగల అని, సాక్షిణి అంటే సాక్షి స్వరూపిణి అని. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమైతే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఈ రెంటి గురించి ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో చెప్తారు.
ఈ మహాతాండవాన్ని, ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవడం వల్ల అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరూ ఉన్నట్లే కదా. మనలో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండే మనం అలా ఒంటరిగా ఉన్నామని తెలియడం, ఈ రెండు ఉంటాయి. ఈ తెలియడాన్నే అమ్మవారు అంటారు. అంటే తెలుసుకునేవాడు అనే అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడూ విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థం. తాండవం చేసే అయ్యవారిలోని చైతన్య శక్తి అమ్మవారే. అమ్మవారు లేకపోతే అయ్యవారు కొయ్యవారే అవుతారు కానీ కదలలేరు అని ఆదిశంకర్లు సౌందర్య లహరిలో శివశక్త్య అన్న మొదటి శ్లోకంలో చెప్తారు. మహాప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షిభూతురాలు అని, ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరిగా ఉన్నానని తెలియజేసే జ్ఞానముగాను ఉన్నది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాకామేశ మహిషి, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 233వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాకామేశ మహిష్యై నమః అని చెప్పాలి. మహాకామేశ అంటే మహేశ్వరుని అని అర్థం. మహిషి అంటే పట్టపురాణి అని అర్థం. అయ్యవారిది అమ్మవారిదే సరి అయిన జంట. అన్ని విధాలా ఇద్దరికీ సరిపోతుంది. 2 చేతులు ఒకదానికొకటి సరిపోయినట్లు ఆ మహాకామేశ్వరునికి పట్టపురాణి అయిన అమ్మవారు అలా సరిపోతుంది. సృష్టి జరగక పూర్వం ఈ సృష్టి ఇలా రావాలని కోరిక కలిగితే ఆ కోరికతో నిండిన ఈశుణ్ణి మహాకామేశుడు అంటారు. ఆ కోరికను మహాకామం అంటారు. ఆ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణిని మహాకామేశ్వరి అంటారు. అంటే మహాకామేశుని కోరికయే మహాకామేశ్వరి అన్నమాట. ఆయనకు చేత ఈవిడ, ఈవిడకు ఊహ ఆయన అన్నమాట. అంటే ఒకరి యొక్క మనసులో ఒకరు పూర్తిగా నిండి ఉంటారన్నమాట. ఇంతకంటే చక్కని దాంపత్యం ఎవరి పట్ల చెల్లుతుంది, ఎవరికి ఉంటుంది? అందుకని అమ్మవారిని మహాకామేశునికి పట్టమహిషి అన్నారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. మహాకామేశునికి పట్టపురాణి అని, మహాకామేశుని కోరిక యొక్క వ్యక్త స్వరూపిణి అని, చేత యొక్క చేతన స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాత్రిపుర సుందరి, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 234వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాత్రిపుర సుందరియై నమః అని చెప్పాలి. మహా అంటే గొప్పదైన అని అర్థం. త్రిపుర సుందరి అంటే త్రిపుర సుందరి అని అర్థం. శబ్దపరంగా మంద్ర మధ్యమ తారాస్థాయిలు, స్వరపరంగా ఉదాత్త అనుదాత్త స్వరితాలు, మాతృపరంగా ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు, లోకపరంగా భూర్భువ సువర్లోకాలు, జ్ఞానపరంగా జ్ఞాన జ్ఞేయ జ్ఞాతలు, ఇటువంటి 3 చొప్పున ఉండే వాటిని త్రిపుటి అని, త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణం యొక్క 3 శీర్షాల నుండి ఈ 3ంటికి సంబంధించిన 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ 3 సుందరుల ఉద్భవానికి మూల కారణమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారిని మహాత్రిపుర సుందరి అంటారు. మహిమాన్వితమైన త్రిపుర సమన్వితమైన సుందరి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. చతుషష్ట్యుపచారాఢ్య, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 235వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుషష్ట్యుపచారాఢ్యాయే నమః అని చెప్పాలి. చతుషష్ఠి అంటే 64 అని, ఉపచారాఢ్య అంటే ఉపచారములతో సేవింపబడినది అని. ఉపచారము అంటే సేవ అని అర్థం చెప్పుకుంటే ఈ నామానికి 64 ఉపచారములతో సేవింపబడు శ్రేష్టమైన దేవత అని అర్థం తెలుస్తుంది. సాధారణంగా ఏ దేవత అయినా పంచోపచారాలతో కానీ షోడచోపచారాలతో కానీ పూజింపబడుతుంది. అవే ధ్యాన, ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్యాది ఉపచారాలు. కానీ లలితా అమ్మవారికి 64 ఉపచారములతో విశిష్టమైన పూజా విధానం కూడా ఉంది. భక్తుని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఈ ఉపచారాల వలన వినియోగపడి దేవతకు భక్తునికి మధ్య సమన్వయం కుదిరి దూరం తగ్గి సాన్నిధ్యం పెరుగుతుంది. ఉపచార పదాన్ని ఉప+చారగా విడదీస్తే సమీపంగా చరించడం అనే అర్థం వస్తుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు.
ఆ భూమి చంద్రుడితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరగడంలో సూర్యుని వెలుగులు చంద్రుని పైన పడి స్వయం ప్రకాశం లేకపోయినా చంద్రుడు కూడా ప్రకాశంగా కనిపిస్తాడు. అయితే ఈ సూర్య చంద్రులిద్దరికీ మధ్యలో భూమి అడ్డు వస్తూ ఉండడం వల్ల రోజుకో రకంగా చంద్రుని వెలుగు పరిమాణం మారుతుంది. చంద్రుని యొక్క మారే వెలుగుల పరిమాణాలనే చంద్రకళలు అంటారు. వీటినే తిథులతో సంకేతిస్తారు, అంటే ఫేజెస్తో సంకేతిస్తారు. చంద్రుడు సమీపంగా వస్తూ చరించడం మూలంగా ఏర్పడే ఈ 16 రకాల కళలను 16 ఉపచారాలని అనవచ్చు. ప్రతిరోజు సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి ఈ సమయాలను 4 నిర్దేశ బిందువులుగా గుర్తిస్తే ఈ 4 బిందువుల వద్ద జరిగే గమనాలలోని మార్పులను కూడా పరిగణనలోనికి తీసుకుంటే మొత్తం మీద 64 రకాలుగా చంద్రుడు సమీపిస్తూ చరించటం జరుగుతుందని లెక్క వేసుకోవచ్చు. ఈ 64 రకాల సమీప గమనాలను 64 ఉపచారములుగా సంకేతిస్తారు. ఈ సంకేత విద్యలో సూర్యుడు ఆత్మను, భూమి దేహాన్ని, చంద్రుడు మనస్సును సూచిస్తారని తెలియాలి. ఇరుసు వంటి సూర్యుణ్ణి అనుసరించి చంద్రుడు అనుసరించే ఈ 64 ఉపచారాలను ఆత్మను అనుసరించి మనస్సు చేసే చతుషష్ఠి ఉపచారాలుగా భావించాలి. ఇక్కడ ఆత్మ అమ్మవారిని, మనస్సు భక్తుణ్ణి సూచిస్తాయి. ఇది భూగోళ ఖగోళ శాస్త్ర సంబంధమైన ఆధ్యాత్మిక సమన్వయం. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. 64 ఉపచారములతో ఆరాధింపబడు శ్రేష్టమైన దేవత అని, 64 విధములైన మనోగమన ఉపచారములతో భక్తుడు ఆరాధించే ఆత్మ అనే పరదేవత అని, సూర్యుడు అనే పరమేశ్వరుణ్ణి చేరడానికి 64 రకాలుగా సమీపంగా గమిస్తూ చరించే శ్రేష్టమైన చంద్రుడనే అమ్మవారు అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.